గాజుల మండలం తిమ్మంపేట. తిమ్మంపేట. మీకు టికెట్ ఎవరికి ఇచ్చినారు? వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అంట కదా, ట్రిపుల్ డ్రైవర్ అయినాడు, గెలిచేది అతనే. ఏమంత ఖచ్చితంగా చెప్తాను? సంక్షేమ పథకాలే అతను అభివృద్ధి చేసి మొత్తం అంతా 175 గెలుస్తుంది. మరి ఎందుకు మరి చంద్రబాబు నాయుడు ఏందేందో చెప్తున్నాడే మళ్ళా? పిచ్చి పట్టింది అతనికి, అతనికి పిచ్చి పట్టింది. పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఇంకా కోర్టులు అంతే అంటావా? మీ ఊర్లో అంతా జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు ఊరంతా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిమ్మంపేట అంతా మొత్తం అంతా. ఏమట్లా ఎందుకు అంత? సంక్షేమ పథకాలు ఈ రోజు ఆ పేరు మీరు చూస్తాడు. అంటే మీకు అన్ని వచ్చినాయా? మొత్తం అమ్మఒడి, వైఎస్ఆర్, రైతు భరోసా, మొత్తం ప్రతి ఒక్కటి మేము అతను కూడా లబ్ధి పొందినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తా అంటున్నాడు కదా, నమ్మే పరిస్థితులు లేరు, ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గతంలో రుణమాఫీ చేశారని చెప్పి అతను ఏం చేశాడు? రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు, రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు. కాబట్టి ఒక్కటి చేసినాడు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు 99% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి. చెప్పు, నువ్వే చెప్పాలా? చెప్పు ఏం చెప్తావు? వీరాంజనేయుల్ని ఎట్లా గెలిపించుకుంటారు చెప్పండి. అదేందో టిప్పర్ డ్రైవర్ అంటాడే చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ జరుగుతున్నది చట్టసభల్లో సామాజిక వర్గం అంతా సమన్వయం చేస్తూ చట్టసభల్లో కూడా వాళ్ళ కూర్చోవాలనే ధ్యేయంతో ఆయన పెట్టిన పథకాలు కానీ, ఆయన పెట్టిన ఇది కానీ, జగన్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. తండ్రి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి నేను 40 ఏళ్ళు రాజశేఖర రెడ్డితో కూడా నడిచాను, నాకు 66 ఏళ్ళు. వాళ్ళు మాట ఇచ్చే తప్పరు, మెడమ తప్పరు. ప్రజలకు అంత నమ్మకం ఉంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు. గాంధీ, మహాత్మా గాంధీ కళలు కన్న కళలో ఈ రోజు జగన్ ఈ రోజు ఈ కాలంలో నేను చూస్తాను. సచివాలయాలు ఇవన్నీ, గ్రామ స్వరాజ్యం రావాలంటే ఇదే. మీ మొత్తం రాజకీయ ప్రయాణంలో అంటే మీరు ఎంతో మంది నాయకులను చూసింటారు, అందరినీ చూసింటారు కదా, అంటే ఎంతో చాలా మంది ముఖ్యమంత్రులను చూసింటారు, అందరినీ చూసింటారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ప్రతి ఒక్కరికి అందరికీ మంచిగా, ఒక ఆర్థికంగా పేద వర్గం కానీ, మధ్యతరగతి కుటుంబం కానీ పేదరికం తగ్గింది. అందరూ ఈ రోజు సురక్షితంగా ఉన్నారు జగన్ వల్ల. ఇదే కూటమి 2014లో ఈ కూటమి ప్రతి ఒక్కటి చెప్పింది. రుణమాఫీ చెప్పింది, ఆడబిడ్డ పెడితే 25,000 అని చెప్పింది. ఎవరికి ఇచ్చినారు? నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ ఎక్కడ? మళ్ళా ఈ రోజు అదే కూటమి కలిసి అదే అబద్ధాలతో ప్రజలు మభ్యపెట్టేకి వస్తున్నారు, కానీ ప్రజలు నమ్మే లేరు. జగన్మోహన్ రెడ్డి 100% ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళంతా పొత్తులతో వస్తారు కదా, చంద్రబాబు నాయుడు ఒకటి, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఈ 3 పొత్తులతో వస్తున్నాయి కదా, వాళ్ళు ఒక్కరి మీదకి దాడికి వస్తున్నాయి కదా, మరి దాని పరిస్థితి ఏంది? ఎవరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేరు. ప్రజలు అంత విశ్వాసంగా ఉన్నారు, నమ్మకం. ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు, ప్రతి ఇంటికి. నా రాజకీయ జీవితంలో మహామహులు చూసిన రాజకీయ సీఎంలు, పిఎంలు అందరినీ ఈరోజు మీకు మేలు జరిగింటే నాకు ఓటండి అనే వ్యక్తిని నేను చూడలేదు, అట్లా ముఖ్యమంత్రిని చూడలేదు. ఈరోజు ప్రజల్లో అది చెప్తాన్నాడంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా అవుతాడు. మరి చంద్రబాబు నాయుడు నేను కూడా ఇస్తాను అంటున్నాడు పథకాలన్నీ. ఇంతకు ముందు చెప్పినాడు కానీ నేను అదే కదా చెప్తాండి. ఆడపిల్ల పుడితే 25,000 రుణమాఫీ ఇవన్నీ అప్పుడు చేయండి, ఇప్పుడు చేస్తాడా? నమ్మరు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి అధికారం కోసమే వాళ్ళు అబద్ధాలు చెప్తాడు, కానీ ప్రజలకి మంచి చేసేదాన్ని కాదు 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 అని చెప్తాను. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి మీ నియోజకవర్గ అభ్యర్థి వీరాంజనేయుల్ని ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినామంటున్నారు. అంటే ఆయన టిప్పర్ డ్రైవరు అధికారంలోకి రాకూడదా? ఎంతమంది ఇప్పుడు బాపట్లలో చూసాం, మనకు ఉదాహరణ బాపట్ల నందిగం సురేష్, ఆయన ఇంతే కదా. ఆ రోజు కూడా ఏలం చేసినారు, అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన పార్లమెంట్లో 5 ఏళ్ళు మాట్లాడినాడు. ఈ రోజు అసెంబ్లీలో ఇదే వీరాంజనేయులు కూడా మాట్లాడతాడు. ప్రజలు విశ్వాసంతో గెలిపిస్తారు. ఆయన వేలుముద్ర అన్నారు చంద్రబాబు నాయుడు, అది నిన్నటి నుంచి కూడా చాలా ఇదైతుంది. అది చాలా ఆయనకే డ్యామేజ్ జరుగుతుంది. వీరాంజనేయులు ప్లస్ అవుతుంది, అది అంతే అంటారు. అంతే. 100% ఓ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటారు. దీన్ని మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అభ్యర్థి వీరాంజనేయులు గారిని టిప్పర్ డ్రైవర్ అని అంటున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు మా అభ్యర్థి వీరాంజనేయులు గారు ఆ రోజు టిప్పర్ డ్రైవర్ కావడానికి కారణం ఎవరు ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నాడు
వీరాంజనేయులు విద్యావంతుడైనప్పటికీ కూడా ఉద్యోగం రాక తన జీవనాన్ని సాగించుకోవడం కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. అది కూడా ఎవరి పరిపాలనలో అయినాడంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన టైంలో అయినాడు. అయ్యా, నీ పరిపాలన సరిగ్గా లేకపోవడమే, అంటే మీకు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళకు సరైనటువంటి జీవనోపాధి నువ్వు కల్పించకపోవడం వల్లనే ఆయన టిప్పర్ డ్రైవర్ అయినాడు తప్ప ఎక్కడ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కదా ఎమ్మెల్యే అవుతాడా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాడు కాబట్టి అనేక మందికి సంక్షేమ పథకాలు వచ్చాయి. అంతేకాకుండా వెనుకబడిన వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో టిప్పర్ డ్రైవర్ అని అంటున్నటువంటి ఎగతాళి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఎగతాళి చేస్తున్నాడో అదే వ్యక్తిని అసెంబ్లీకి తీసుకొని పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక మాట చెప్తా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా నీ పరిపాలన 14 ఏళ్ల పరిపాలనలో మన రాష్ట్రం విద్యా వ్యవస్థలో ఎన్నో స్థానంలో ఉందో ఒకసారి తెలుసుకొని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన విద్యా వ్యవస్థ ఎక్కడికి వచ్చిందో చూడండి. ఏమంటే ఇక్కడ నేను చదువుకుంటున్నప్పుడు కూడా మన దేశంలో విద్యలో ఏ రాష్ట్రం ముందుంది అంటే ఎప్పుడు చూసినా కేరళ ముందుంది అని చెప్పాల్సి వచ్చేది, చదివాల్సి వచ్చేది. నేను కొద్ది రోజులు ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడు కూడా విద్యార్థులకు ఏం చెప్పారంటే, అయ్యా మన దేశంలో విద్యలో కేరళ రాష్ట్రం ఫస్ట్ ఉంది, మన రాష్ట్రం చూస్తే 8వ స్థానంలోనో 9వ స్థానంలోనో 10వ స్థానంలో ఒక్కొక్కసారి చెప్పాల్సి వచ్చింది. కానీ నేడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన రాష్ట్రం విద్యలో ఎక్కడ ఉంది అంటే మొదటి స్థానంలో ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు కల్పిస్తున్నటువంటి ప్రాధాన్యత, మరి విద్యకి ఇస్తున్నటువంటి అధిక ప్రాధాన్యత వల్ల మన దేశంలోనే విద్యలో మొదటి స్థానంలో ఉండడానికి ప్రధాన కారకులు. ఈ ఎలక్షన్స్ లో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదంటే వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారా? మా పార్టీ మాత్రం ఖచ్చితంగా వ్యక్తులకే అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. ఎక్కడ కూడా చూడండి, మా అనంతపురం జిల్లాలోనే పూర్తి వెనుకబడినటువంటి వ్యక్తులు కూడా, అంటే ఆర్థికంగా వెనుక ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీట్లు ఇవ్వడం జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, వాళ్ళకి ఇచ్చినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎవరైతే ధనవంతుడైతే వాళ్ళు చాలు, నాకు పని చేసినాడా పోయినాడా అనేది పట్టించుకోలే, వాళ్ళు ఏడ్స్ కొట్టుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని వాళ్ళ కార్యకర్తలే, నేను ఈ మధ్య చూసిన సాయంత్రం టైంలో వాళ్ళ కార్యకర్తలే ఒకరు చెప్తూ కొడుతుంటే పక్కన వచ్చి కొట్టు 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 అంటారు. ఏడిరా కొట్టాలంటే మేము కష్టపడి పని చేసినా కూడా మాకు విలువ ఇలే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడండి, ఎక్కడ ఉన్నటువంటి కార్యకర్తకు కూడా విలువ ఇచ్చి ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది అని ప్రజలు అనుకుంటున్నారన్న. ఖచ్చితంగా కార్యకర్తలకే విలువ ఇస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా సీఎం అవుతారు మళ్ళీ.